క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ సందేశాన్ని వినడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని నామములో వందనాలు. ఈరోజు నేను మీతో ఒక శక్తివంతమైన విషయం చెప్పబోతున్నాను. ఆ విషయమే నీ సమయం రాబోతుంది, వేచి ఉండు. అవును, ఈరోజు నువ్వు బాధలో ఉండవచ్చు. ఎవరు అర్థం చేసుకోని పరిస్థితుల్లో నీవు ఉండవచ్చు. ప్రార్థించిన సమాధానం రాక అలసిపోయి ఉండవచ్చు. కానీ గుర్తుంచుకో, దేవుడు నిన్ను మర్చిపోలేదు. నువ్వు నిశ్శబ్దంగా ఏడుస్తున్న ప్రతి కన్నిటిని దేవుడు చూస్తున్నాడు. నీ హృదయంలో దాచుకున్న ప్రతి బాధ ఆయనకు తెలుసు. ఈ వీడియో చివరి వరకు విను, ఎందుకంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ప్రియమైన సహోదరులారా, ప్రసంగి రాసిన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది: ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు అని రాయబడి ఉంటుంది. ప్రియమైన సహోదరులారా, దేవుడు ఎప్పుడు ఆలస్యం చేయడు. మనకు చాలాసార్లు ఇలా అనిపిస్తుంది, దేవా, ఇంకా ఎంతకాలం ప్రార్థిస్తున్నాం, ఉపవాసం చేస్తున్నాం, నమ్మకంతో ఎదురు చూస్తున్నాం, కానీ మా పరిస్థితులు మారలేదు. అప్పుడు మనసులో మనకు నిరాశ వస్తుంది. దేవుడు నిజంగా నా ప్రార్థన వింటున్నాడా అనే సందేహం మనకు రావచ్చు. కానీ బైబిల్ ఈ విధంగా చెప్తుంది. హబక్కూకు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది: ఈ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము అని రాయబడి ఉంటుంది. దేవుడు ఎప్పుడు ఆలస్యం చేయడు. ఆయన సమయం పరిపూర్ణమైనది. లాజరు చనిపోయిన తర్వాత యేసు వచ్చాడు. మనుషులకు ఆలస్యం అనిపించింది, కానీ యేసు వచ్చినప్పుడు మృతుడు లేచాడు. అదేవిధంగా నీ జీవితంలో కూడా దేవుడు సరైన సమయంలో అద్భుతం చేయబోతున్నాడు. నీ బాధకు ముగింపు ఉంది. ఈరోజు నువ్వు ఏడుస్తూ ఉండవచ్చు, రాత్రిళ్ళు నిద్రపోలేక బాధపడుతూ ఉండవచ్చు. కానీ ఇది విను, ప్రతి తుఫానుకు ఒక ముగింపు ఉంటుంది. యోసేపు జీవితాన్ని ఒక్కసారి చూడండి. అతని సొంత అన్నదమ్ములే అతన్ని అమ్మేశారు. యోసేపు బానిసగా మారాడు, సరసాలలో పడిపోయాడు. అయినా యోసేపు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. చివరికి దేవుడు అతన్ని ఐగుప్తు దేశానికి అధిపతిగా నిలబెట్టలేదా? కీర్తనల రాసిన గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది: ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతను నిలుచును. సాయంకాలమున ఏడ్చు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగునని రాయబడి ఉంటుంది. కాబట్టి దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఎంచుకున్నాడు. నువ్వు సాధారణ వ్యక్తి కాదని తెలుసా? దేవుడు నిన్ను ఒక ఉద్దేశంతో సృష్టించాడు. మనుషులు నీ విలువను గుర్తించకపోవచ్చు, కానీ దేవుడు నీలో ఉన్న మహిమను చూస్తున్నాడు. దావీదును చూడండి, అతను పొలములో గొర్రెలు కాస్తున్నాడు, కానీ దేవుడు అతనిలో రాజును చూస్తున్నాడు. గిద్యోను తనను తాను బలహీనుడని భావించాడు, కానీ దేవుడు అతన్ని పరాక్రమశాలి అన్నాడు. అలాగే ఈరోజు నువ్వు బలహీనంగా అనిపించుకోవచ్చు, కానీ దేవుడు చెబుతున్నాడు, నీవు నా బిడ్డవు, నేను నిన్ను విడిచిపెట్టను. నీ జీవితానికి ఇంకా గొప్ప ప్రణాళిక ఉంది అని ఆయన నీకు చెబుతున్నాడు. కనుక ఎన్నటికీ భయపడకు, ఎన్నటికీ ఆగిపోకు. ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. సాతాను నీకు ఒకే ఒక విషయం చెప్పాలని చూస్తున్నాడు. ఆ విషయం ఇక నీ వల్ల కాదు అని. కానీ దేవుడు చెబుతున్నాడు, భయపడకు, నేను నీతో ఉన్నాను అని. కాబట్టి ప్రార్థన ఆపకు, బైబిల్ చదవడం ఆపకు, దేవునిపై నమ్మకం కోల్పోకు, ఎందుకంటే నీ విజయం చాలా దగ్గరలో ఉంది. విత్తనం నేలలో పడినప్పుడు అది చీకటిలో ఉంటుంది. అది అనుకుంటుంది ముగిసిపోయింది అని, కానీ అదే విత్తనం కొంతకాలం తర్వాత గొప్ప వృక్షమవుతుంది కదా. అలాగే నీ జీవితం కూడా ఈరోజు నీవు చీకటిలో ఉన్నట్టు అనిపించవచ్చు, కానీ దేవుడు నిన్ను గొప్ప స్థాయికి తీసుకెళ్తున్నాడు.
ఈరోజు ఈ వీడియో చూస్తున్న నీకు దేవుడు చెబుతున్నాడు, నా బిడ్డ, నీవు చాలా ఏడ్చావు, చాలా బాధపడ్డావు, కానీ ఇక నీ సమయం రాబోతుంది. నిన్ను తిరస్కరించిన వాళ్ళ ముందే దేవుడు నిన్ను గణపరచబోతున్నాడు. నువ్వు కోల్పోయిన ప్రతి దానికి రెట్టింపు ఆశీర్వాదం ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండు, నమ్మకంగా ఉండు, ప్రార్థనలో నిలకడగా ఉండు. ఎందుకంటే దేవుడు పనిచేస్తున్నాడు. అద్భుతం సిద్ధమవుతుంది. నీ విజయం దగ్గరలోనే ఉంది. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో పౌలు గారు ఈ విధంగా పలుకుతున్నారు, నన్ను బలపరచు వానియందే నేను సమస్తము చేయగలను అని. కాబట్టి నీ సమయం రాబోతుంది, వేచి ఉండు. ఈ సందేశం మీకు ఆశీర్వాదంగా అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేయండి, అలాగే మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని పవర్ఫుల్ క్రిస్టియన్ మోటివేషనల్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఘనంగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.